ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఋషియజ్ఞ భాగంగా అనేకమైనటువంటి స్వల్పానుష్ఠానాలు మీకు అందిస్తూ ఉన్నాను. దాన్ని గ్రహించి అనుష్ఠానం చేసి తరించేటటువంటి వారందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలుపుతున్నాను. ఈరోజు ముఖ్యాంశం ఏమిటంటే, ఈ వైశాఖ మాసము అనేకమైనటువంటి ఉత్కృష్టమైన సాధనలకు విశేషమైనటువంటిది. ఇందులో భాగంగా హనుమత్ జయంతి విషయాన్ని మీకు నేను సంక్షిప్తంగా తెలియచేయాలనుకుంటున్నా. మీ చేత ఏదో పెద్ద పెద్ద అనుష్ఠానాలు తెలిపి ఆచరించటానికి సాధ్యం కానటువంటివి. ఈ యుగంలో దేశకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏది ఆచరిస్తే తరిస్తారు అనేటటువంటి అంశాన్ని మాత్రమే మీకు నేను తెలియచేస్తాను. ఇక్కడ ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అనుష్ఠానం, నువ్వు ఎంత అనుష్ఠానం, స్వల్పమైనటువంటి అనుష్ఠానమైనా సరే శాస్త్ర సంబంధమైనటువంటిది నువ్వు చేసినట్లయితే నీ జన్మ ధన్యమవుతుంది, నీ మురికి తొలుగుతుంది, భగవత్ అనుగ్రహం లభిస్తుంది. ఈ కలియుగంలో పిలిస్తే పలికేటటువంటి దైవాలు ఇద్దరు. ఒకరు శ్రీ దత్తాత్రేయులు వారు, మరొకటి హనుమంతులు వారు. ఇక్కడ నువ్వు హనుమత్ మంత్రం చేసిన, దత్తమంత్రం అనుష్ఠానం చేసిన వారు ఎదురుగా వచ్చి నిలబడిపోతారు. ఓ స్తోత్రం చేసిన, ఓ స్తుతి చేసిన, కానీ వారిని దర్శించేటటువంటి శక్తి మనకు ఉండదు. కానీ వారు మాత్రం నిన్ను గమనిస్తారు, నీ వాంఛ నెరవేర్చేదానికోసం ప్రయత్నం చేస్తారు. నీ శ్రద్ధ భక్తి దాన్ని చూచి. అర్థమైంది? కనుక ఇక్కడ హనుమత్ జయంతి అనగానే మనకు చైత్రమాసంలో కొంతమంది చేస్తుంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు ఇక్కడ. కానీ మనకు హనుమంతుడు జన్మించినటువంటిది ఎప్పుడు అనేదానికి ఒక్క పరాశర సంహిత మాత్రమే మనకు ప్రామాణికమవుతుంది. అట్టి పరాశర సంహితలో మనకు స్వామివారి యొక్క జననము స్పష్టంగా మనకు అక్కడ అందించినాడు. ఇక్కడ పరాశర సంహిత 3వ పటలములో 22వ శ్లోకాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వైశాఖమాసం కృష్ణాయాం దశమి మందసంయుతాం పూర్వోప్రోష్టం పదాయుక్తాం తదై వైధృతి సంయుతాం తద్దినం హనుమజ్జన్మ దివసం ముని పుంగవాం. ప్రామాణికం మనకి ఇక్కడ లభించింది. అంటే వైశాఖ మాసము బహుళపక్షము దశమి శనివారము వైధృతి యోగంలో హనుమంతుడు జన్మించినట్లు మనకు శాస్త్ర ప్రమాణం చెప్తుంది. మరి ఈ తేదీ ఎప్పుడు వస్తుంది? 12వ తారీఖు, మే 12వ తారీఖు నాడు ఒక్క శనివారం తప్పితే మిగతా అన్నీ కూడా కలిసి వచ్చినాయి. ఇక్కడ మంగళవారం వచ్చింది. స్వామివారికి మంగళవారం కూడా అత్యంత ప్రధానమైనటువంటిది. ఇక పూర్వాభద్ర నక్షత్రము వచ్చింది. అది మనకు రాత్రి 1 గంట దాకా ఆ నక్షత్రం ఉంది. ఇక వైధృతి యోగం, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ వైధృతి యోగం కూడా నైటు 11:20 వరకు మనకు ఉన్నది. కనుక మొత్తం మీద 12వ తారీఖు, మే 12వ తారీఖున హనుమత్ జయంతి అని మనకు శాస్త్రంలో ప్రమాణపూర్వకంగా మీకు నేను వివరించిన. ఇక ఏం చేయాలి? హనుమద్వ్రతం చేసేటటువంటి వారు, హనుమంతుడు పూజ చేసేటటువంటి వారు, హనుమత్ వ్రతాన్ని చేసేటటువంటి వారు, హవనం చేసేటటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ నేను అవి ఇన్ని ఇక్కడ చెప్పటం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇవన్నీ చేయలేమండి.
ఎందుకంటే శ్రద్ధ లోపం అవుతుంది, శరీరం సహకరించదు, ఇత్యాదివన్నీ కూడా ఉంటాయి. కనుక మీరు ఆ రోజు చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశాలను చేసి తరిస్తే చాలు. అది ఏమిటి? ప్రాతకాలమే స్నానం చేయండి. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానం చేసుకొని, సంధ్యావందనం అలవాటు ఉన్నటువంటి వారు సంధ్యావందనం చేసుకోండి. పూజామందిరంలో కానీ బయట కానీ హనుమంతుడికి అర్ఘ్యం అంటే అర్ఘ్యం అంటే ఏమిటి? నీటిని సమర్పించడం. అభిమంత్రించినటువంటి నీటిని సమర్పించటం అంటే మనం చెప్తాం కదా, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం వల్ల తృప్తి చెందుతుంది దేవత. ఇక్కడ మనకు ఈ పరాశర సంహితలోనే ఇక్కడ అర్ఘ్యప్రదానం గురించి విశేషంగా 6 శ్లోకాలు చెప్పారు. ప్రాతకాలం ఆ 6 శ్లోకాలతో అర్ఘ్యం ఇచ్చినాం అనుకోండి, ఏం చెప్తాడు? మంత్రో అయం షోడశారక్ష మహాపాతక నాశక. మహాపాతకములన్నీ కూడా ఒక్క ఆ క్షణమే నశించిపోతాయి. చేయలేరా? ఇందులో మీరు గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఇక్కడ 6 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతారు. ఉదాహరణకి చూడండి, మొట్టమొదటి శ్లోకం ఏంది? దశమ్యాం మందయుక్తాయాం కృష్ణాయాం మాసిం మాధవే పూర్వాం భద్రాఖ్య నక్షత్రే వైధృతో హనుమాన్నభూత్ అని ఆ శ్లోకం చదివి కింద శ్రీ సువర్చలాసమేతం హనుమతే నమః ఇది మధ్యం సమర్పయామి అని నీటిని తీసుకొని స్వామివారికి ఇలా దోషిట్లో నీళ్లు తీసుకొని ఒక ప్లేట్లో అర్ఘ్యం సమర్పయామి అని ఇలా 6 శ్లోకాలు ఉన్నాయి. ఈ 6 శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం చదవటం, ఆ శ్లోకం చదివిన తర్వాత ఈ చెప్పినటువంటిది శ్రీ సువర్చలాసమేత హనుమతే నమః ఇద మధ్యం సమర్పయామిని అలా చదువుకుంటూ 6 శ్లోకాలకు అర్ఘ్యప్రదానం చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఒక అద్భుతమైన 16 అక్షరాల మంత్రం చెప్పారు. ఆ మంత్రాన్ని నువ్వు 108 కానీ లేదా 21 సార్లు కానీ కనీసం 11 సార్లు అయినా కూడా జపం చేయండి. సమస్తమైనటువంటి పాపములు, నువ్వు చేసిన పాపములన్నీ కూడా ఆ క్షణమే నశించిపోతాయని ఆ మంత్రానికి అంత బలం ఉన్నది. రాసుకోండి ఆ మంత్రాన్ని. శ్రీ హనుమాన్ జయం హనుమా జయ జయ హనుమాన్. ఎంత సరళమండి ఇది. ఈ మంత్రాన్ని మీరు చక్కగా జపం చేయండి. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంతే. అర్థమైంది నాయన? ఇక విశేషంగా స్వామివారికి ఇదే పరాశర సంహితలో 25వ పటలంలో ఒక గొప్ప మాలామంత్రం ఉన్నది. ఈ మాలామంత్రాన్ని విశేషంగా ఒక్క పద్యాన్ని చదివితే చాలు. హనుమంతుడికి పంచపూజ చేయండి. ధూపము, దీపము, నైవేద్యం అంటే 5 అరటిపళ్ళు పెట్టండి, టెంకాయ కొట్టండి, చక్కగా స్వామికి పూలతో అలంకరణ చేయండి పటం ఉంటే. ఇక నేను ఆకు పూజ గురించి చెప్పడం లేదు. నాగవల్లి దళాలతో చేసేటటువంటి పూజ విశేషమే. దాని అంతర్యము ఎందుకు చేస్తారు అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే అది. కనుక నేను దాన్ని ఇక్కడ ప్రస్తావన చేయటం లేదు. మీరు చేసేటటువంటి స్వల్పంగా నేను మీకు చెప్తున్నాను. ఇది చేసినట్లయితే ఈ యొక్క 25వ పటంలో ఏది పరాశర సంహితలో ఉన్నటువంటి దాన్ని గ్రహించి ఆ హనుమత్ మాలామంత్రాన్ని ఒక్కసారి శ్రద్ధాభక్తులతో మీరు స్వామికి చదివి పుష్ప సమర్పించి హారతి ఇచ్చినట్లయితే మీ యొక్క రుగ్మతలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకని? హనుమంతుని యొక్క అనుష్ఠానం వల్ల ఏమవుతుంది అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆయుర్ఫలం యశోధైర్యం నిర్భయత్వమరోగతం.
అజాడ్యవాక్ పటుత్వం చ హనుమా స్మరణాద్ భవేత్. హనుమంతుణ్ణి ఆరాధించటంలోని ముఖ్య ఉద్దేశము ఆయుష్, ధైర్యము, యశస్సు, బలము, రోగరహితమైన శరీరము ఇవన్నీ కూడా తొలగి విశేషమైన ప్రజ్ఞ అనేది నీలో ఉదయిస్తుంది, ఉత్సాహం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని హనుమత్ ఉపాసన చేయండి. మరొక అంశం, లేదండి మేము సుందరకాండ పారాయణం కూడా చేస్తాము అనేటటువంటి వారికి మొత్తం సుందరకాండలో మనకు 68 సర్గలు ఉంటాయి. ఈ 68 సర్గలు చదవటం అనేది కష్టమైనటువంటి వాళ్ళు సుందరకాండలోని 58వ సర్గలో 18వ శ్లోకం నుండి 170వ శ్లోకం వరకు, అంటే ఆ సర్గంతా కూడా 170 శ్లోకాలు ఉంటాయి. మీరు 18వ శ్లోకం నుండి, లేదండి మేము ఆ సర్గంతా చదువుతామా, సంతోషం. ఆ 170 శ్లోకాలను పారాయణం చేసినారనుకోండి, మీ జన్మ ధన్యమవుతుంది. ఈ పారాయణ మీరు చెయ్యాలనుకునేటటువంటి వారు మధ్యాహ్నము 11:38 నుండి 12:30 మధ్యకాలంలో మీరు స్వామిని కానీ పారాయణం చేసినట్లయితే మీకు స్వామివారి యొక్క అనుగ్రహం లభించి తీరుతుంది. అర్థమైంది నాయన? కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. స్వామి ఇప్పుడు ఆ 8 శ్లోకాలతో అర్ఘ్యం ఇవ్వమన్నారు కదా, అవి మీరు చెప్పినా మేము రాసుకోలేము. అందుకని ఏం చెయ్యాలి? ఆ 8 శ్లోకాలను, అర్ఘ్యమిచ్చే శ్లోకాలు మీరు ఏమీ చేయలేదు, స్వామివారి ముందు దీపం వెలిగించి ఈ 8 శ్లోకాలు అర్ఘ్యం ఇచ్చినట్లయితే స్వామి ఎంతో ప్రసన్నం పొందుతాడు. కనుక ఈ మాలామంత్రం అయితేనేమి, ఇక స్వామివారి యొక్క షోడశ అక్షర మంత్రమైతేనేమి, 6 శ్లోకాలు ఉన్నాయి చెప్పేదా, ఇవి కావాల్సినటువంటి వారు, భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు, హనుమంతుని యొక్క కృపకు పాత్రులు కావాలి అనే ఉద్దేశం ఉండేటటువంటి వారు, హనుమత్ జయంతి నాడు ఈ యొక్క విషయాన్ని మేము చేసి తరిస్తాము అనేటటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారు నాకు ఫోన్ చేయండి. 9966690246 చేస్తే మీకు నేను వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి చాలు, మీరు ఫోన్ చేయలేదు. మెసేజ్ పెడితే మీకు నేను ఆ యొక్క మాలామంత్రము, మరి ఒకటి ఆ 6 శ్లోకాలు, అర్ఘ్య శ్లోకాలు, షోడశి మంత్రం అది మీకు నేను అందిస్తాను. ఎదురు రాసుకోలేకపోయినారు కదా, అందుకే చక్కగా చేసుకోండి గురుభక్తితో. ఎందుకంటే హనుమంతుడు గురుసేవకు ఎంతో ప్రీతి చెందుతాడు. ఆయనకి సంబంధించినటువంటి మంత్రం కానీ అనుష్ఠానం కానీ చెప్పినటువంటి గురువుకి శ్రద్ధాభక్తులతో తక్షణ తాంబూలాలు సమర్పించినట్లయితే స్వామి, ఎందుకంటే గురుభక్తి ఒక్క హనుమంతుని చూసి నేర్చుకోవాలి. అలాంటి గురుభక్తికి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్వామి అనుష్ఠానం అందరూ చేయండి నాయన. ఇంత సరళమైనటువంటి ఉపాయం మీకు నేనేం 100,000 ఖర్చు అయ్యేటటువంటి అనుష్ఠానాలు మీకు నేను తెలపటం లేదు. కేవలము ఎందుకంటే భగవత్ శక్తి మంత్రం మీద ఆధారపడి ఉంటుంది. స్తోత్ర ప్రియులు వారు, స్తోత్రం చేసినంత మాత్రమే పొంగిపోయేటటువంటి వారు. నీ ద్రవ్యాన్ని వాళ్ళు చూడరు. వారికి కావాల్సింది నీ శ్రద్ధ. ఆ శ్రద్ధతో పాటు వాక్కులో వచ్చేటటువంటి దివ్యమైన మంత్రములు, వాటిని మాత్రమే వాళ్ళు గ్రహిస్తారు. కనుక ఈ దివ్యమైనటువంటి అనుష్ఠానాన్ని చేసి అందరూ కూడా ప్రాతకాలమే లేచి స్నానం చేసుకొని ఈ హనుమంతుని యొక్క జయంతిని అందరూ చేసుకోండి. లేదు మేము గుళ్ళకి వెళ్తామండి, చక్కగా వెళ్ళండి, స్వామివారిని దర్శించుకోండి, ప్రదక్షిణ చేసుకోండి. అవకాశం ఉంటే ఆ గుడి యొక్క ప్రాంగణంలోనే కూర్చొని శ్రద్ధగా మాలామంత్రాన్ని శ్రద్ధగా పఠించండి. మీకు వాట్సాప్లో పెడతానన్నారు కదా, చక్కగా ప్రింటౌట్ తీసుకోండి. ఆ తీసుకున్నటువంటి వాటిని, ఆ మాలామంత్రాన్ని
ఆ రోజే కాదు, ప్రతినిత్యం ఒక్కసారి చదివినా చాలు, నీ జన్మ ధన్యమవుతుంది. హనుమంతుడు నీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు, ఆయుష్యునిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయుష్ ఆరోగ్యం ఉంటే అంతగా మించిన ఐశ్వర్యం మరి ఏముంటుందండి. ఈ యొక్క విషయాన్ని గ్రహించుకొని మీరందరూ కూడా హనుమత్ జయంతిని చేసుకోవాలన్నదే మా ఉద్దేశం. అందుకని నేను ముందుగానే చెప్తున్నాను. నేను 12వ తారీఖు, ఈరోజు వచ్చి 8వ తారీఖు గ్రహించి మీ స్నేహితులకి తెలియజేయండి. ఇగో ఇలాంటి అనుష్ఠానం చేసుకొని తరిద్దాము. ముఖ్యంగా ఏంది, మనము ఈ కలియుగంలో సంచరిస్తున్నప్పుడు తెలుసు తెలియకో అనేకమైనటువంటి దుష్కర్మలను చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు, నేనైనా సరే మీరైనా సరే, ఆ దుష్కర్మల యొక్క మాలిన్యము దాని ద్వారా మనకు అసుఖం ఏర్పడుతుంది, దుఃఖం ఏర్పడుతుంది. ఆ మాలిన్యం తొలగాలంటే ఇలాంటి అద్భుతమైన ముహూర్తములు వచ్చినప్పుడు మనం చేసేటటువంటి సాధన, మనం చేసేటటువంటి జపము మన యొక్క దురితములన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి మనల్ని కడిగిన ముత్యం వలె ప్రకాశింప చేస్తుంది. మనిషిలో ఉన్నటువంటి పేరుకున్న ఆ పాపం తొలగిందనుకో, ఎంత ప్రశాంతంగా ఉందో అది మీకు చేసినటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. కనుక ఈ హనుమత్ జయంతిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకొని తరిస్తారని మరొకరికి చెప్పి కూడా తరించవచ్చు. నువ్వు చేయలేకపోతున్నావా, పక్కన వాడికి తెలుపు, నాయనా ఇలా చేసుకోమని. ఇక నేను మీకు ఇక్కడ అభిషేకాలు చేయండి, సహస్రనామార్చన చేయండి, ఇలాంటివి ఏమీ నేను చెప్పటం లేదు. కేవలము మాలామంత్ర జపము, స్వామివారికి అర్ఘ్యము, వీలైతే సుందరకాండలో ఉండేటటువంటి 58వ సర్గ పారాయణము, ఇవే నేను చెప్పింది. ఇంతకు మించి మీరు ఇంత చేస్తే చాలు. లేదు మేము హనుమాన్ చాలీస్ చదువుతామన్నామా, దివ్యంగా చదువుకోవచ్చు. హనుమాన్ చాలీసు శ్రద్ధాభక్తులు ఏదో నోటుకొచ్చింది కదా అని గడగడ మన టేప్ రికార్డ్ లాగా కాదు. శ్రద్ధతో భక్తితో ఒక్కొక్క ఆ శ్లోకాన్ని భక్తితో మీరు పఠించినట్లయితే హనుమంతుని యొక్క అనుగ్రహం మీకు తప్పక లభిస్తుందని. కనుక మరొక్కసారి నాకు వాట్సాప్లో పెట్టండి, మాకు ఇవి పంపించండి అని 9966690246కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు నేను ఈ మంత్రాలు మీకు చక్కగా టైప్ చేసి పంపిస్తాను. వాటిని మీరు ప్రింట్అవుట్ తీసుకొని శ్రద్ధా భక్తులతో మే 12వ తారీఖు హనుమత్ జయంతి నాడు అందరూ అనుష్ఠానం చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.